వారిని తల్లిదండ్రుల్లాగా నువ్వు ప్రేమించి చూడాలి. ఒకవేళ వాళ్ళే నీ దగ్గరికి రాకుండా నీ దగ్గరికి ఉండమంటే నువ్వు చేయగలిగింది లేదు. కానీ నీ ద్వారా వాళ్ళు బాధపడటం, నీ ద్వారా వాళ్ళు వెళ్ళిపోవటం, నీ ద్వారా వాళ్ళు నీ కుటుంబానికి నీ భర్తకి దూరం అయిపోవటం, ఆ బాధ నీ భర్తకు కూడా మిగలటం. మా అమ్మ మా నాన్న ఇక్కడికి వచ్చే అవకాశం లేదు కదా, వచ్చినా కూడా సుఖం లేదు కదా, నా భార్య ద్వారా సమస్యలు కదా అన్న వేదనతో నీ భర్త ఒకవేళ ఉన్నాడేమో. అలాంటి బాధ కూడా కలగకుండా ఒక కోడలిగా ఉన్న నీవు కూతురుగా మారి అత్తమామల్ని చక్కగా నువ్వు చూసుకోగలిగితే ఎంత బాగుంటుంది. రెండవది, నువ్వు ఒక అల్లుడు అయితే, పురుషుడిగా ఉన్న నీకు చెప్తున్నాను, మరి నీ భార్య యొక్క తల్లిదండ్రిని అంటే మీ అత్తమామల్ని నీ ఇంట్లో ఉండనిస్తావా? వారిని రాణిస్తావా? చాలామంది పురుషుల్ని మనం గమనిస్తూ ఉంటాం, పొరపాటును కూడా భార్య తరపున ఉన్నటువంటి వారిని రానివ్వరు. అంటే ముఖ్యంగా అత్తమామల్ని ఇంట్లోనికి రానివ్వరు. చాలా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉండటానికి వీల్లేదు అంటారు. కొంతమంది అయితేనండి భార్యని అసలు మిమ్మకు ఫోన్ కూడా చేయకూడదు, నువ్వు మీ నాన్నతో మాట్లాడకూడదు, పుట్టింటికి అడుగు పెట్టకూడదు. పిల్లలు ఎంత హింస పెడతారోనండి. మళ్ళీ ప్రార్థనకి వెళ్తారు మీరు. చాలా విచిత్రం. బైబిల్ తప్ప అన్నీ ఉంటాయి మీ దగ్గర, బైబిల్ వాక్యమే ఉండదు అంతే. ఎంత విన్నా కూడా ఏదో అంటామే, ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు రాదు అన్నట్టుగా పెద్దవాళ్ళు వాడుతుంటారు ఆ మాటలు. అట్లా ఎలికి తోలులాగా ఎంత కాలం బోధించినా దైవజనుడు ఎన్ని వర్తమానాలు మీకు అందించినా హృదయం మాత్రం మారదు, వాక్యానుసారంగా మారదు. రావటానికి వీల్లేదు, మిమ్మ మీ నాన్న రావటానికి వీల్లేదు, నువ్వు పోవటానికి వీల్లేదు. అసలు మిమ్మ మీ నాన్న పేరే ఇక్కడ ఎత్తకూడదని భార్యని ఎంత అల్లాడిపోయేటట్టు చేస్తారండి. ఏమంటే నిన్ను వివాహం చేసుకున్నందుకు నిన్ను నమ్ముకొని వచ్చింది కదా, తల్లిదండ్రిని అన్నదమ్ములందరినీ వదిలేసి నీ భార్య కన్నీళ్లతో నీతో కాపురం చేయాలా? కన్నీళ్లతో నీ దగ్గర ఉండాలా? మంచిది కాదండి, మంచిది కాదు ఇది. అదేదో నేను పురుషుణ్ణి కదా, ఏది చేసినా చలామణి అయింది, ఏది చెప్పినా సరిపోయింది, నా భార్య నా చెప్పు కింద ఏదో కాళ్ళు రాయిలాగా ఉండాలి, అణిగిమణిగి ఉండాలి, నేనేది చెప్తే అది నాలి. ఇది కాదండి, బైబిల్ పద్ధతి ఇది కాదు. ప్రేమకు ఇలాంటివన్నీ గుర్తులు కాదు, ఇవి కాదు. ప్రేమ యొక్క లక్షణాలు ఇవి కాదు. ఇక్కడ మీరు గమనించండి, పేతురు తన అత్తను ఎంట చేర్చుకున్నాడు. అట్టి కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. అల్లుడు ఇంట్లో అత్తగారు ఉన్నారు, అత్తమామల్ని తల్లిదండ్రుల్లాగా చూసుకోండి. తప్పకుండా దేవుడు మీకు